వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్. 2014 నుంచి 19 వరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం బేనుపల్లి పంచాయతీని మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ దత్తత తీసుకోవడం జరిగింది. 5 సంవత్సరాల కాలం నందు సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనం, సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మాణం చేశారు. అర్హులైన వారికి ఇల్లు నిర్మించారు. దాదాపు 90% బోనుపల్లి పంచాయతీ అభివృద్ధి చేయడం జరిగింది అని, వారి కుటుంబం వారికి ఎప్పుడు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేసిన బోనుపల్లి పంచాయతీ ప్రజలు, అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మిగిలిన శాతం పూర్తి చేశారు అని ఆశాభావం వ్యక్తం చేసిన గ్రామస్తులు, నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించిన శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన గాలి జగన్నాథం నాయుడు, సహాయ సహకారాలు అందించిన కూటమి నాయకులకు, బోనుపల్లి పంచాయతీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చెరువులను ఉద్దేశించి బోనుపల్లి పంచాయతీ అభివృద్ధి గురించి, ప్రస్తుతం కూటమి పరిపాలన గురించి గాలి జగన్నాథం నాయుడు, బోనుపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ దవలూరు రామానాయుడు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బోనుపల్లి బూత్ కన్వీనర్ కోవి రామానాయుడు పాల్గొన్నారు. నాకు నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం ఇచ్చినటువంటి శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు, వెంకట సుధీర్ రెడ్డి గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు సహకరించినటువంటి మా బోనుపల్లి గ్రామ రైతులకు, ప్రజలకు, మరియు కంచెనపల్లి గ్రామ ప్రజలకు మరియు తుమ్మలగుంట గ్రామ ప్రజలకు, రైతులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, ప్రముఖ నాయకులకు, ప్రత్యేక భక్తులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఆయకట్టు ఎలక్షన్లు లేదు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చెరువు కట్టలు బలోపేతం చేశారు. 19 నుంచి 24 వరకు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. నీటి సంఘం అధ్యక్షులు ఎలక్షన్లు పెట్టలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆయకట్టు ఎలక్షన్లు పెట్టారు కాబట్టి నేను ఆయకట్టు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. మా గ్రామానికి 2 చెరువులు ఉన్నాయి. 3 పెద్ద చెరువు, కొత్తగుంట చెరువు, బోనుపల్లి చెరువు, మళ్ళీ తుమ్మలగుంట చెరువు, మరియు మా పక్క గ్రామం కంచెనపల్లి చెరువు. పంట కాలువలు, తూములు, కలుజులు బలోపేతం చేయవలసిందిగా వాటి మరమ్మతులు కొత్తగా మాకు గ్రామంలో హరిజనవాడలో పంట కాలువ పోతుంది. అది డ్రైనేజ్ పెట్టేశారు. ఖచ్చితంగా దానికి సిమెంట్ కాలువ నిర్మించి రైతులకి సహాయం చేయవలసిందిగా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన సహాయ సహకారం అభివృద్ధి చేయుటకు నా శాయశక్తులా కృషి చేస్తాను. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించినందుకు కృతజ్ఞతలు. తర్వాత ఇప్పుడు మాకు బోనుపల్లి గ్రామ రైతుల పరిస్థితుల్లో వ్యవసాయ రంగం ఆశాజనకంగా మాత్రం లేదు. పెట్టుబడులు కూడా రావట్లేదు. దానికి తోడు ఏమిటంటే ప్రకృతి వైపరీత్యాలు, దానివల్ల కూడా నష్టపోతూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే వ్యవసాయ శాఖకు భారీ బడ్జెట్ కేటాయించినందుకు మా రైతులందరికీ కూడా సంతోషంగా ఉంది. దాన్ని సక్రమంగా దారి మళ్లించుకుంటా రైతులకి ఉపయోగపడేటట్టుగా నిధులు మళ్లించి వ్యవసాయాన్ని చక్కదిద్ది రైతులు బలోపేతం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 హామీలు ఇచ్చారు. 6 హామీలలో ప్రస్తుతం 2 అమలులోకి వచ్చాయి. ఇంకా మిగిలినవి కూడా ఇప్పుడు తల్లికి వందనం అనేది మననే ప్రవేశపెట్టారు. దాన్ని కూడా పూర్తి చేశారు. ఇంకా ఉచిత బస్సు ప్రయాణం, ఇంకా పిల్లలకి స్కాలర్షిప్లు, రైతులకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని కూటమి ప్రభుత్వం పెద్దలకి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సహకారంతో మా గ్రామాన్ని
అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడని ఆశిస్తున్నాం. 2014-19 మధ్యలో శ్రీ గోపాలకృష్ణారెడ్డి గారి సహాయ సహకారాలతో బోనుపల్లిని దత్తత తీసుకొని బోనుపల్లికి కావాల్సిన రోడ్లు, చెరువులు, ఇళ్ళు, అదేవిధంగా పెన్షన్లు అన్నీ కూడా ఏ విషయంలోనూ కూడా బోనుపల్లికి తక్కువ చేయకుండా చాలా 190% పైన డెవలప్ చేశారు ఆయన. ఆ మిగిలిన డెవలప్మెంట్ని ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యులు బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కుమారుడు బజ్జల వెంకటరెడ్డి గారు పూర్తి చేసి మా ఊరికి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.